3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధర్మకాతలు ఏనాడు కొడుకు ముఖం చూసను ముఖం చూస్తే పొడిచాడు పొద్దుల మెలిగడి తీగల పున్నో ఎన్నెల పూచ తంగేడు పెడతానం పోతామా అని రావే జాబిల్లి రావే కొండకి రావమ్మా బండాలో నీలాడి గోడవాడ నిండు పున్నాము నాడు ఆడుకోరా కన్నా కొడుక రాజబిడ్ల ధర్మకాంతలు తడిపే తానం పోసి కొడుకు తానం పోసి పిల్లగాని ఎత్తుకొని తల్లి సుందరదేవిని కొడుకు తానం పోసిన తల్లిని కొడుకు పాటి పాని ఏనాడుకన తల్లి చేతులకు ఇచ్చాను 7 మెడల్లా కలి 8 కన తల్లి చూసిన గా తల్లి సుందరదేవయ్యా నా గర్భస్థాన మాత్రమనగా ఇద్దరు బిడ్డల దూరయ్య నా కొడుకు సంతాన బలం కలిగింది నాకేం బలం అనుకుంటాంది కా తల్లి రారా నా కొడుకాని ఆ కొడుకునెత్తుకొని సిరిలకించే సిన్ని నవ్వులే మగవానికాలో సీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలో ఎప్పటికైనా గా తల్లి చూసినవా గా తల్లి సుందరదేవి నా గర్భశాల మాత్రమే నా కొడుకు పుట్టినని సంబరపడతా అంటే 10-11 రోజులు 21 దగ్గరికి వచ్చానయ్యా పుట్టిండా వీరాజుల గండన పుట్టిండా అత్తమామ గండన పుట్టిండా నా కొడుకు పేరు మాత్రమనగా నా కొడుకు పేరు పెట్టాలని మంత్రులోని పట్ట వెళ్ళిపోయి బ్రాహ్మణులు తీసుకొచ్చిర్రయ్యా కొడుకు పేరు పెడతాను రే నామా అయ్యా పేరు పెట్టమన్నారు అన్నాడు బ్రాహ్మణయ్య ఈ పిల్లగాడు 6 గంటల 1 గంట 6 పల్లె గంట 6 పట్టం
కమ్మకమ్మ మరే చూసినాడా దేవబ్రాహ్మణయ్య కమ్మకమ్మ మరే చూసినాడు అమ్మ ఈ పిల్లగాడు ఉట్టంగానే రక్తంలో దుమ్మిండమ్మ రక్తంలో దుమ్మిన ఈ కొడుకు పేరు అమ్మ నీ కొడుకు పేరు రక్తసేన అమ్మ నీ కొడుకు పేరు రాజు అన్నదే అమ్మ నీ కొడుకు పేరు నీ కొడుకు పేరు రాజు అన్నదే నీ కొడుకు పేరు రాజు అన్నదే నీ కొడుకు పేరు రక్తసేన రాజాని పిలుచుకోమన్నాడే రావణి కులం తడిబట్ట కులం ఎత్తాకుల గోత్రం పెడితే పెళ్లి కోసం లేకుంటే సాగు కోతరాట బ్రాహ్మణయ్య నోట ఏదన్న మాట అంటే అక్కనే తలిగిపోతదాని బ్రాహ్మణయ్యకు కాళ్ళకు చెప్పులు చేతుల కొడుకు ఆవు దానం గోవు దానం వస్త్రదానం సువర్ణ అనగా బంగారం దానం ఇచ్చి సాగోలుతున్నారమ్మా కొడుకు లేనాడు మనకు కొడుకు కావాలని ఎన్నో బహుబాధలు పడ్డామమ్మా మనకు కొడుకు మన కోరుకు నెరవేరలేదు బాబా మనకిద్దరు విద్యలు ఒక్కదాని ఒక్క కొడుకు మనమే గర్భ శ్రీమంతులము ఇంటికాడ ఉండి కొడుకును కాదు బాబా నేను కథ దానం చేస్తాను ఆహా ఎటువంటి బయట ఉంటే చూసిన దానం గొప్పది ధర్మం గొప్పది దాన ధర్మం షడన పదార్థం అన్నారు 10 రూపాయలు దానం చేస్తే పరమేశ్వరు తల మీద గొడగై పట్టును అన్నారు సుందరసేన రాదు కత్తిని కడ దానం చేస్తాను ఇంటికాడ సుందర ఏది కొడుకునట బాబా ఎత్తుకోని అతి గౌరంగా కొడుకును కాదు పెద్ద ఎయ్యబట్టా అన్నారా ఏడేడు మేళాలు కలియడు బిడ్డలు పంచబాలు హొయ్యావటే పౌరంగా పంచబాలు హొయ్యావటే ఉగ్రంగా రావటే అన్న కొన్ని రోజులైనా అట్లా కొన్ని రోజులు గడతాను అట్లా కొన్ని దినములు గడతా అంటే ఆ కొడుకు మాత్రం ఒక్క నెల కొడుకు ఒకటి 2 ఒకటి 3 నెలల కొడుకు పెరిగరా 3 నెలల కొడుకు పెరిగిందే 3 నెలల కొడుకు పెరిగిన నాడు కన తల్లి చూసిన గా తల్లి సుందరదేవి కొడుకును కన్న తల్లి పక్కలేసుకొని పండుకున్నదే రావు మరి ఒకవేళ
వేళ మాత్రం నేనేమి అటువంటి మరిసిపోయి పండుకుంటే నా కొడుకు వీణ కాలే పడుతుందో చెయ్యే పడుతుందో అని ఓ కన్ను దంపుకొని ఓ కన్ను నిద్ర చేస్తుంది తల్లి తల్లి ఇక్కడ నిద్ర చేయంగా యమలోకాన ఉన్నవాడు యమధర్మరాజు దోషినవా పొలగాడు కాటు కలిసినట్టున్నాడు మరొక అటువంటి యమలోకాన ఉన్న యమధర్మరాజు దోషిండు ఏమిరా చంద్రగుప్త రాజ బైసవా నిప్పు చూడు బిడ్డ ఎవరాయసు రెండుదో ఎవరు జీవి పట్టుకరావాలో అన్నాడు ఆనాడు చంద్రగుప్తుడు బైసావా నిప్పు చూసి వరకు అరే సుందరశీల నగరు మీదేవాడు రాజు సుందరశీలమా రాజు అతని భార్య సుందరదేవి సుందరదేవికి నుండనూరు ఆయుసు రెండిందయ్యా వాళ్ళ జీవిని పట్టుకరావాలన్నాడు రాజమాయమ్మ దూతలారా యమకింకలారా మీరు పోయి తీసుకురాపోరి అన్నాడు ఆ తల్లి సద్గుణవంతురాలు సత్యవంతురాలు ఆలోచనల గల్ల తల్లి అల్లగల్ల తల్లి ఆ తల్లి జీవిని మేము పట్టుకరాలేము మేము పోతే ఆ తల్లి రాదు అని ఆ యమకింకలనగా ఆనాడు యమధర్మరాజు అనుకున్నాడు అరే అంత సత్యవంతురాలా ఎంత సత్యవంతులైనా నా యమలోకము తీసుకొస్తా సతీ అన సూర్య కన్నా సత్యవంతురాలా సతీ సక్కుబాయి కన్నా సత్యవంతురాలా సతీ తులసి కన్నా సత్యవంతురాలా ఎంత సత్యవంతులైన నా యమలోకము తీసుకొస్తారా అని యమధర్మరాజు మైస వాహనం అనగా దున్నపోతు మీద కూసున్నాడు దుర్మార్గుడు గణభుజాన పెట్టిండు కాదు బయలు వెళ్ళి బయలు వెళ్ళి ఎవరన్నా బయలు వెళ్ళినాడా ముడి ఎవడ రాను రాను బార 12 ఆవడా సుందరసేన నగరం వచ్చే వరకు అటువంటి కొడుకు పుట్టిన సందర్భంగా రెండో వైకుంఠాన్ని చేసిళ్ళు వాళ్ళ పట్నాన్ని కన్ను బగ్గు అన్నదాట గిదగిదగిదగిదగురి కత్తి కంటగోడు ఈయన కూసున్నాడు యమధర్మరాజు అదిగో ఆ తల్లి భవనాలలోన సుందరదేవి ఎప్పుడు పడుకోని ఉన్నదో మరి నలుగురు యములు వచ్చినారు కొల్లకు నిలబడి ఏమే సుందరదేవి నిన్ను అటువంటి పెంట వీని కోడి పిల్లను గద్దదన్నగా పేనట్టుగా నీ ప్రాణం కొంట పోతానన్నారమ్మ నీ ప్రాణం కొంట పోతానన్నప్పుడే అవ్వా మరి ఎర్రెర్రి సూపులు చూస్తుంది ఎలగెల్ల ఎత్తంది ఆ తల్లి సుందరదేవి ఏ రామ రాఘవ రామ 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 రాఘవ రామ 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 రాఘవ రామ రామో రామ రాఘవ రామ రామ ఏమిటయ్య యములారా రామ రాఘవ రామ రామ నా కొడుకు సిన్నోడు అయ్యా రామ రాఘవ రామ రామ నా కొడుకు సిన్నోడు బుద్ధి జ్ఞానం రాలేదు భూమి అంటూ వాయలేదు నాన్న
బ్రాహ్మలయ్యో నాకు తీరపాయ నానా నా కొడుకు వీరి బ్రాహ్మలయ్యరా నాకు తీరపాయ నానా నీకు దండం పెడతానయ్యో నన్ను అమ్మా అని విలువలేదు మహాశరీర లేదు అయ్యా నా చిన్న బిడ్డ ఆడవిల్ల నా పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన గారి అత్తగారి ఇంటికి ఆడ ఉన్నది నా చిన్న బిడ్డ బడికి వేసిన బిడ్డ రాలేదు నా కొడుకు బుద్ధి జ్ఞానం రాలేదు భూగంటు వాయలేదు నా కొడుకు నా కొడుకును పాలు ఈకే పాలుండి వదిలిపెట్టి మీ తోటచ్చే అవలేరు కొడుకు వంగళ్ళ పాలు తల్లి లేరు కొడుకు తంగెళ్ళ పాలు తల్లి చచ్చిపోతే పొట్ట పెద్దది తల మాతే కొప్పు పెద్దదన్నారయ్యా ఇప్పుడన్న మాటలయ్యో నోటికి ఎట్లా వచ్చినానే మీతోటి నేను రానయ్యా ఎవరితోటి కన్న తల్లి రారాని కొట్లాడేనా రమ్మంటే వత్తడానికి పొమ్మంటే ఓటానికి నీ చుట్టమనుకున్నావా నీ బంధువుని అనుకున్నావా నీ ఆయన అనుకున్నావా నీ బాయిని అనుకున్నావా బిడ్డ నీ పిల్లలు చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా నీకు బ్రహ్మ రాసిన తలరాత 60 సంవత్సరాలు నీ రాత పూర్తి అయిపోయింది బిడ్డ భూమి మీద ప్రసాదం ఉన్నాడు మానవుడు ఇక్కడోడు భూమి మీద ప్రసాదం ఉడుతుందంటే అక్కడ వాళ్ళు ఉన్నారు భూమి మీద బుక్కలు నూకలు బాగి తేలిపోయినాయి బిడ్డ ఈ అల్లరు వచ్చినా తీసుకుపోతా రాకున్నా తీసుకుపోతా ఏమిటే ఓ తల్లి సుందరి ఏమి నిన్నాడు ఆకు రానక మానక తప్పదు ఆయుసు నిన్నాడు పానం పోక తప్పదమ్మా నీ పిల్లలు చిన్నోళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే నాకేం పని అని యమధర్మరాజు జీవిని వెకిలిస్తా ఉన్నాడు రాను రాను అని ఎవరితోటి కొట్టినాడు ఇంకా కత్తిరికాడి వేయిన భర్త సుందరశీల మహారాజు ఏలేరాజు వ్యర్థం వేసి పసిపిల్లలు ఉన్న ఇంటికి పవిత్రంగా పోవాలని గోరంతా అడిపోయి కాళ్ళు రెక్కలు కడుక్కొని కొడుకునెత్తకున్నామని భార్య అనుకునే మంచం కాడు కట్టే వరకు ఇంటికి 4 దాళ్ళు వాడ కన్నీళ్ళు తీయబట్టారా సుందరి కొడుకును ముందడ పెట్టుకొని కరగంట పుట్టడు కన్నీళ్లు తీస్తానమ్మా కొడుకు పుట్టిన కాడికెళ్ళి లేని సంబరం ఉండే లేని సంతోషం ఉండే బామా మన ఇంటిని కోళ్ళు ఇంటి ముందటోళ్ళు వాడ పక్కోళ్ళు వంద పక్కోళ్ళు ముసల్తనానికో కొడుకుని అన్నగాని దెబ్బని ఎవరన్నా నోరు దాని మాట అంటే నీ మనసు చెంతని బాధపడుతున్నావా అయ్యా ఇప్పుడు అన్నమాట నేను ఒడికి ఎట్లా చిన్న అయ్యరా ఎవరన్నా ఏమన్నరా బాబా అని అంటాను నన్ను ఎవరు ఏమనలేదు నాదో ఇంటి ఎనుకోళ్ళు ఇంటి ముందటోళ్ళుతో దొంగ దాపిదారి నన్ను ఎవరు ఏ మాట అనలేదు నీకు తెలియని తప్పు నాదో ఒక్క తప్పు చేసిరానే తప్పులు మన్నించురారా నా తరుములుగా పాడవయ్యా ఓ బామా సుందరి నాకు తెలియని తప్పు ఒక్కడు తప్పు చేసిందంటాను బామా నువ్వు తప్పు చేసేదానివి కాదు నువ్వు నేరం చేసేదానివి కాదు నీ గుణము నాకు తెలియదా బామా నువ్వు లంగతనం చేసి తప్పంటనవా దొంగతనం చేసి తప్పంటనవా బామో నువ్వు లంగతనం చేసినా దొంగతనం చేసినా నా భార్య తెలిసే చేసినో తెలియకనే చేసినో అని నువ్వు ఏ తప్పు చేసినా చేసిన తప్పుకు క్షమిస్తా నువ్వు చేసిన తప్పేంది చేసిన నేరమేందమ్మా కొడుకులు అని అలనాడు పాడబడ్డ గుళ్ళ పూయలు అయ్యంగా దంగమయ్య వచ్చి నాకు కొడుకు పలవి అంగ ఒక్క మాట చెప్పిండయ్యా
కొడుకు పుట్టినాక అదిగో మీ భార్య భర్తలకు బాధత్తదన్నాడు నాదా ఆ మాటకు నేనేమన్నా అయ్యా బాధలు రానోళ్ళు ఎవరు కష్టం రానోళ్ళు ఎవరు ఎంతో మంది కష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు సుఖపడ్డోళ్ళు ఉన్నారు అన్న నేను ఒక్కదాన్ని ఎవరు రాని కష్టం నాకెందుకంత అనుకున్నానయ్యా నాకెందుకంతదని పలవడుకున్నా నేను అటువంటి కొడుకు బలం ఇవనంగా ఇవన్న గాని నాదా ఇంటికి వచ్చి నేను కొడుకును కరదాకా ఇప్పుడు నా ప్రాణం పోతుంది పోయేదాకా ఈ ముచ్చట నీకు చెప్పలేదు నాదా నా తప్పులు మన్నించు నాదో అనుమూలుగా పాడవయ్యా ఇక నేను బతకలేనయ్యో మన కొడుకు పైనవే నారా సాదుకుంటే పుణ్యమయ్యా నువ్వు చంపుకుంటే ప్రాపమయ్యా నారా మన కొడుకుని పేరుకునే కీర్తికిదే ఇక నా ప్రాణం పోతుంది నన్ను రమ్మంటే పదవన్నట్టు ఇక నా ప్రాణం పోతుంది మన కొడుకు నాగం ఎయ్యకు మన బిడ్డ నాగం ఎయ్యకు నాదా సుందరేవి మన కొడుకు రక్తశీల రాజును తీసి నా చేతులు ఎక్కి బామా నువ్వు రమ్మంటే పదమని పరమపది ఏరుకుంటావా బామా నేను ఒక్క పని పోయి ఒక్క పని కచ్చడోన్ని నాదా నువ్వు ఇంటికాడ ఉండి 66 సార్గాలు వేసి పిల్లల దాదే ఆడిదానివమ్మా నేను మగబాయిగాన్ని ఉన్నానే పిల్లలు ఎట్లా దాదుతుందో పిల్లలు ఎట్లా పెద్ద ఎత్తు పిల్లల దాదలేనమ్మా బామా మొగోడు ఏడకడుపు నిండితే కానీ కాలు దాపుతాడు కానీ పొద్దున్నాక పోయి వచ్చి నువ్వేం తిన్నావురా కొడుక బిడ్డ నువ్వేం దాచినవని అడుగుతాడా బామా తెలిసిన పెద్దలు ఏమన్నారు ఎదిగిన ఏనుగంత మొగోడు పోయి ఏకులకుళ్ళంత తల్లి ఉంటే కొయ్యవయి మొయ్యవయి దంతవయి దప్పవయి ఉపాస ఉండి ఉప్పు నీళ్లు తాగి నడుము కొంగు చుట్టుకొని పిల్లలు ఆదుకుని ఆడిదో అన్నారు